హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్కి ఇట్లా ఓని మాదిరి ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇట్లా ఓని హిప్ బెల్ట్ పెట్టాలి. దానికి ఎట్లా కుట్టాలో చూడండి. 1 మీటర్ క్లాత్తో ఓని కుడుతున్నాను అనమాట. ముందు వచ్చేసి ఇట్లా లాడలు కుట్టుకోవాలి. 2 లాడలు కుట్టుకోవచ్చు, లేదంటే మీరు రెడీమేడ్ డోరీలు దొరుకుతాయి కదా, అవి కూడా తెచ్చి పెట్టచ్చు అనమాట. ఇవి దానికంటే హిప్ బెల్ట్కి వెనక పక్క జాయింట్ చేసి వెనక కట్టడానికి అనమాట. ఇది చూడండి, ఇట్లా 2 కుట్టుకోవాలన్నమాట. ఒకటి కుట్టి పెట్టాను, ఒకటి మాత్రం చూపిస్తాను మీకు. ఒకటి కుట్టాను ముందే అనమాట. అది కూడా 2 పక్క పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి 1 మీటర్ క్లాత్తో వచ్చింది అని చెప్పినా కదా, మీటర్ తీసుకోవాలన్నమాట. ఇట్లా చిన్నగా స్టెప్ పెట్టుకుంటాం కదా, మన చీరకి లంగా ఓనికైనా సరే ఎట్లా పెడతామో అట్లా చిన్న పిల్లలు కదా, చిన్నగా పెట్టాను అనమాట. చూడండి, ఇట్లా చిన్నగా పెట్టి మనము సైజు ఒక 10 ఇంచులు మనము నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు చున్నీకి హిప్ బెల్ట్ పెడతాం కదా, కింద పైకి అక్కడ వదిలిపెట్టి మనం షోల్డర్ పైన పిన్ను పెట్టుకుంటాం కదా, ఆ నుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను అన్నీ కరెక్ట్గా లెవెల్గా సుమ్ములు పెట్టుకుంటున్నా, కింద అక్కడ వదిలిపెడుతున్నాను అనమాట. ఒక 10 ఇంచులు వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే ఇది క్లాత్ అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కదా, ఒకటే స్టడీగా ఉంటుంది అనమాట. వాళ్ళు వేసుకున్నా కూడా ఇక్కడ నుంచి పెడుతున్నా. ఇక్కడ మనం పిన్ను పెట్టి సోలార్ పైన పిల్లలకి పెట్టచ్చు అనమాట. ఇది నేను ఫస్ట్ టైం కుడుతున్నా. ఇది కూడా ఇంతవరకు కుట్టలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. ఆయన బాగా వచ్చింది అనమాట. మనం ట్రై చేస్తే రానిదంటే ఏముండదు, కొంచెం కష్టపడి ట్రై చేసినామంటే ఏదైనా వస్తుంది అనమాట. మిషన్ కుట్టే వాళ్ళు ఇది రాదు అది రాదని చెప్పడానికి లేదని చెప్పలేము కూడా, ఎందుకంటే రాదని చెప్పము. ఎట్టైనా ట్రై చేద్దాము అనే ఆలోచనే ఉంటుంది అనమాట. రాదని చెప్పలేము. నేనైతే అట్లనే ఆలోచిస్తాను. చాలామంది టైలర్లు కూడా ఇదే ఆలోచిస్తుంటారు. చూడండి, ఇట్లా సైజుగా మనం మడత పెట్టుకొని మొత్తం కుట్టు వేసుకోవాలన్నమాట. కింద స్టెప్పు మనము కింద కొంగు ఇడ్చుకుంటాం కదా, అక్కడ దాకా మొత్తం సేమ్ ఒకటే లెవెల్ పెట్టుకొని కుట్టి వేసుకోవాలి. ఇది కొంచెం క్లాత్ మెత్తగా లేదనమాట, అందుకే అట్లా కనిపిస్తుంది. చూడండి, వేసుకుంటే బాగుందనమాట. పాప వేసుకుంటే చాలా బాగుంది. తర్వాత మొత్తం ఫ్రాక్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ చూపిస్తాను అది హిప్ బెల్ట్ ఎట్లా కుట్టాలనేది.